తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ ఓ స్పెషల్ టీంను కేసు దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి రాబడిన సమాచారంపై ప్రస్తుత ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీఎస్ భవ్యకిషోర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముద్దాయిలు ప్రశాంత్ కుమార్ కొరడా మరియు సాగర్ కుమార్ పాండాలను లాలచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో చోరీ సొత్తు అయిన బంగారపు వస్తువులు మరియు నగదులు ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేశారు. సిఐ కాశీ విశ్వనాథం, ఎస్ఐ ఆర్ మురళీమోహన్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి కూడా స్పెషల్ టీమ్స్ అని కూడా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేసాము. సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు ఆఫెన్స్ చేసిన ముద్దాయిలు మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయి వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడా అండ్ సాగర్ కుమార్ పాండా ఇద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము. అండ్ వీళ్ళిద్దరికీ కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయి. సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి. సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ బరంపురం, ఒడిశాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి. సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అనేది పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర మనము 220 grams ఆఫ్ గోల్డ్ రికవర్ చేసాము అండ్ 8.25 grams ఆఫ్ ప్లాటినం రికవర్ చేసాం అండ్ 4.2 lakh క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో 8 కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు. సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మనం 10 lakh వర్త్ ప్రాపర్టీని దాని దగ్గర రికవర్ చేశాము. సో ఎస్పీ గారు కూడా అందరినీ అప్రిషియేట్ చేశారు. సో ముఖ్యంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా కొద్దిగా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నామండి పోలీస్ తరఫున. సో దసరా హాలిడేస్ అందరూ కూడా ఇళ్లలో హాలిడేస్కి వెళ్తూనే ఉంటారు. సో దయచేసి అందరూ కూడా విలువైన వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఏదైనా ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్తో దయచేసి భద్రపరచుకొని వెళ్ళండి. సో ఏమైనా ముఖ్యంగా మనకి కొమ్మూరు సైడ్ దివాంచలు కానివ్వండి, ఇటు అవుట్స్కట్స్లో ఉన్న ఆల్ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రీసెంట్గా మనం చూస్తే కొవ్వూరు సబ్ డివిజన్లో రాబరీ జరిగింది. ఒక లేడీ ఒంటరిగా ఉన్న లేడీని 3 days బ్యాక్ కొట్టి చేసుకున్నారు. అండ్ ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ తణుకులో కూడా ఒక రాబరీ రిపోర్ట్ అయింది. సేమ్ ఇట్లా ఒంటరిగా ఉన్న మహిళల మీద అదర్ స్టేట్ గ్యాంగ్స్. సో ఈరోజు తణుకులో జరిగిన రాబరీలో కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి కూడా ట్రేస్ అయింది మనకి. సో అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ముఠాలు కూడా మూవ్మెంట్ ఉందండి మనకి చుట్టుపక్కల జరుగుతుంది. అండ్ వీళ్ళు ముఖ్యంగా ఇళ్లలో ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. సో ఎవరైనా కానీ పబ్లిక్ ఈ ప్రాంతాల్లో రెక్కి చేస్తున్నట్టు ఎవరి మీద అనుమానం వచ్చినా, అదర్ లాంగ్వేజెస్ ఇతర భాషలు మాట్లాడుతూ లేకపోతే బయట స్టేట్ నుంచి వచ్చారని అనుమానం ఉన్నప్పుడు దయచేసి వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళు ముఖ్యంగా ఇటువంటి ఇళ్ళని మార్నింగ్స్ జనరల్ పద్ధతిలో వచ్చి మార్నింగ్స్ వచ్చి ఇట్లా రెక్కి చేసుకుంటారు. రెక్కి చేసుకొని అట్లాంటి వాటిని నైట్ పోయి అలాంటి హౌసెస్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి సో కాషన్గా ఉండమని కూడా మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తూ ఎవరికైనా అనుమానాస్పదంగా కూడా చెప్తున్నాము. సో మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి వీటి మీద